నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన అంశం మహిళలు మనోవర్తి న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు మూడవ సీనియర్ సివిల్ జడ్జి సిటీ సివిల్ కోర్టు సికింద్రాబాద్ ఆర్ రాజ్ కుమార్ గారు, అలాగే న్యాయవాది డాక్టర్ టి విజయభాస్కర్ రెడ్డి గారు. విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, మనోవర్తికి సంబంధించి మహిళలకు ఎలాంటి చట్టాలు అమల్లో ఉన్నాయి? మనోవర్తికి సంబంధించి మనకు పర్సనల్ లాస్ ప్రకారంగా హిందువులకు వచ్చేసి హిందూ మ్యారేజ్ యాక్ట్, అదేవిధంగా ముస్లిమ్స్కి వచ్చేసి ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఫ్రమ్ డైవర్స్ యాక్ట్ అనేది, అదేవిధంగా క్రిస్టియన్స్కి వచ్చేసి ఇండియన్ డైవర్స్ యాక్ట్ అని పర్సనల్ లాస్తో పాటుగా మనకు సిఆర్పిసిలో సెక్షన్ 125 సిఆర్పిసి ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టం ప్రకారం భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023 ప్రకారం 144లో మనకు మెయింటెనెన్స్ సంబంధించిన చట్టాలు ఉన్నాయండి. ఓకే, అలాగే మెయింటెనెన్స్ వేసుకున్నప్పటి నుంచి అది ఎండ్ అయ్యే వరకు ప్రొసీజర్ అంతా ఎలా ఉంటుందండి? మనోవర్తి పొందాలని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, సాధారణంగా మనోవర్తి అనేది ఎవరైతే తనకు తాను పోషించే సామర్థ్యం లేని వాళ్ళు, తనకు ఎవరైతే భరణం ఎవరి దగ్గర నుంచి అయితే పొందాలనుకుంటున్నారో వారి మీద మన జ్యూరిడిక్షనల్ కోర్టుకి అప్రోచ్ అయ్యి ఒక పిటిషన్ వేయాల్సి ఉంటుంది. పిటిషన్ వేసినాక వారు ఆ కోర్టు ఆ పిటిషన్ అడ్మిట్ చేసినాక వారికి రెస్పాండెంట్కి, అంటే వాళ్ళ భర్త దగ్గర నుంచి భరణం పొందాలనుకుంటున్నప్పుడు భర్తకు ఒక నోటీస్ పంపడం జరుగుతుంది. ఆ నోటీస్కి వాళ్ళు రెస్పాండ్ అయ్యి కోర్టుకు వస్తే ఒక విధంగా ప్రొసీజర్ నడుస్తుంది. అది కాకుండా ఒకవేళ నోటీస్కి వాళ్ళు స్పందించి కోర్టుకి రాకపోతే వారికి ఎక్స్పర్టీ చేసి కోర్టు పిటిషనర్ యొక్క ఎవిడెన్స్ తీసుకొని దాని ఆధారంగా భరణం గ్రాంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడైతే నోటీస్ అందుకొని రెస్పాండెంట్ ఎప్పుడైతే కోర్టుకి హాజరవుతారో అప్పుడు వారి యొక్క కౌంటర్ వేసే అవకాశం ఉంటుంది. వారు కౌంటర్ వేసినాక ఇది పిటిషనర్ తన సైడ్లో ఒక ఎవిడెన్స్ లీడ్ చేయాల్సి ఉంటుంది. తను సాక్ష్యం పెట్టాక అదేవిధంగా రెస్పాండెంట్ కూడా ఎవిడెన్స్ లీడ్ చేయాల్సి ఉంటుంది. ఇద్దరు ఎంక్వైరీ కండక్ట్ చేసినాక కోర్టు వారు తగిన సాక్ష్యాధారాలు పరిశీలించినాక భరణం ఇచ్చే పరిస్థితి ఉంటే భరణం ఇస్తుంది, లేదు అంటే రెస్పాండెంట్కి సాక్ష్యాధారాన్ని బట్టి డిస్మిస్ అవుతుంది. సో ఈ విధంగా కోర్టు వారు ఇరుపక్షాల సాక్ష్యాలను పరిశీలించినాక భరణం గ్రాంట్ చేయడం జరుగుతుంది. ఓకే, విజయభాస్కర్ రెడ్డి గారు, అలాగే భరణం పొందడానికి ఎవరెవరు అర్హులు? ముఖ్యంగా మ్యారేజ్ చేసుకున్నప్పుడు భార్య అంటే భర్త నుంచి భరణం పొందే హక్కు భార్య కలిగి ఉంటారు. అలాగే మైనర్ పిల్లలు, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మేజర్ అయినా కూడా పిల్లలు వాళ్ళు కూడా ఇవ్వాల్సి ఉంటుంది సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం. అలాగే సహజీవనం చేస్తున్న వ్యక్తి కూడా అర్హుల కలిగి ఉంటారు. అలాగే తల్లిదండ్రులు వృద్ధాప్య దశ లోపల వారి యొక్క పిల్లల దగ్గర నుంచి కూడా భరణాన్ని పొందే మెయింటెనెన్స్ పొందే హక్కు కలిగి ఉంటారన్నమాట. ఓకే, ఒక కాల్ తీసుకుందామండి. విజయ నిర్మల్ గారు నర్సాపురం నుంచి. హలో. హలో, నమస్తే. నమస్తే అమ్మా, చెప్పండి. మేడం అందరికీ నమస్తే. చెప్పండి అమ్మా. మేడం నాకు 2012 నుంచి నెంబర్ తెచ్చినారు సార్. ఓకే. అయితే మేడం మా పాపకి మొన్న ఒక 6 నెలల క్రితం మా పాపకి 18 దాటేసి మేడం 20 వచ్చేసినాయి. మా పాపకి మందర్స్ తీసేస్తారు మేడం, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ మేడం. ఓకే. అయితే మా పాపకి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు మేడం. పాప ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉంది, సబ్జెక్ట్ పోయినా రాస్తుంది మేడం. ఓకే. అయితే ఇప్పుడు ఆ పాపకి నేను ఏం చేయాలన్నది ఏం తెలియట్లేదు మేడం. మ్యారేజ్ నేను చేయలేను కదా మేడం, మాకు 6,000 ఇస్తున్నారు. మా అత్తగారి తరఫున అయితే ఒక ఇల్లు ఉంది మేడం, మా మామయ్య గారు కొన్నారు. ఓకే. మరి ఏం చేయాలో తెలియక నేను న్యాయవేదికని అడుగుదాం. మీ హస్బెండ్ ఏం చేస్తారమ్మా? మా హస్బెండ్ ఆర్టీసీలో చేస్తారు మేడం, గవర్నమెంట్ ఎంప్లాయ్ మేడం. మీరు ఇప్పుడు విడివిడిగా ఉంటున్నారా? విడిగానే ఉంటున్నాం మేడం, 2011 నుండి విడిగానే ఉంటున్నాం మేడం. మీకు మెయింటెనెన్స్ ఏమీ రావట్లేదా మీకు ఇప్పటి వరకు? నాకు ఇప్పటి వరకు నాకు 4,000, పాప 2,000 ఇచ్చేవారు మేడం. ఓకే. ఇప్పుడు నాకు నేను మళ్ళీ ఎన్హాన్స్మెంట్ పిటిషన్ అని పెంచమని వేసుకుంటే నాకు 2,000 పెంచారు మేడం. ఆ అమ్మాయికి ఇచ్చే 2,000 తీసేశారు మేడం మొన్న ఒక రీసెంట్ గా 6 నెలల క్రితం. అంటే ఇప్పుడు అమ్మాయికి 18 సంవత్సరాలు నిండినాయని తీసేశారా? తీసేశారు మేడం. ఓకే జడ్జి గారు. ఆయన పిటిషన్ వేశారు మేడం, అంటే కోర్టు వారు తీయలేదు కానీ ఆయన పిటిషన్ వేశారు మేడం. పాపకి 18 దాటేసినాయి, తీసేది నేను కట్టలేకపోతున్నానని చెప్పి ఆయనే తీయించారు మేడం. ఓకే. పాప చదువుకుంటుందా అమ్మ ఇప్పుడు? ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉంది మేడం. ఓకే జడ్జి గారు. విజయ నిర్మల గారు, మీ పాపకి ఇప్పుడు భరణం ఇంతకుముందు ఇచ్చారని అన్నారు. మీరు చెప్పిన దాని ప్రకారం 2,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది.
ఇప్పుడు మీ భర్త గారు ఒక పిటిషన్ వేసి దాన్ని మోడిఫై చేసేది అంటున్నారు, అంతే కదండి? అవును సార్. ఇప్పుడు మీ ప్రశ్న ఏంటండి ఇప్పుడు దానికి సంబంధించి? అంటే అమ్మాయికి తీసేశారు కదా. చదివించుకోవాలా సార్? ఇంట్లో మరి 6,000 రూపాయలు సరిపోతుంది సార్. మరి అమ్మాయికి లేకుండా మరి నేను మ్యారేజ్ చేయలేను. అంటే మీరు మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ గురించి అడుగుతున్నారా అండి? అవును సార్. ఎందుకంటే ఇప్పుడు నేను మ్యారేజ్ చేయాలన్నా నేను చేయలేను. రేపొద్దు మరి నేను అన్ని బాధ్యతలు మొయ్యాలంటే నాకు ఎలా వస్తుంది సార్ మరి? అంటే కోర్టు వారు మీకు మంత్లీ మెయింటెనెన్స్ అనేది గ్రాంట్ చేయడం జరుగుతుందండి. మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ గురించి దానికి అలిమోనీ లాగా ఇవ్వడం లాంటిది కుదరదు. మామూలుగా మంత్లీ మెయింటెనెన్స్కి ఇచ్చారు, దానికి కూడా మీ భర్త గారు తను మేజర్ అయ్యింది, 18 సంవత్సరాలు నిండాయి కాబట్టి అది మోడిఫై చేయమని చెప్పి కోర్టు వారు ముందు వారు అడిగిన తర్వాత కోర్టు వారు మేబీ వాళ్ళు పెట్టిన దాన్ని బట్టి డిసైడ్ చేసి అది మెయింటెనెన్స్ అనేది మీకు పాప మేజర్ అయినందుకు ఆపేయడం జరిగి ఉండొచ్చు. సో మ్యారేజ్కి సంబంధించి మళ్ళీ ఎక్స్పెన్సెస్ ఇవ్వమని చెప్పి అటువంటి ఆదేశాలు ఇవ్వడం అయితే 125 CRPCలో అయితే అలాంటి ఇది లేదండి. మరి ఇంకేమంటారు సార్? ఎలా ఏమంటారు సార్ మరి? విజయభాస్కర్ రెడ్డి గారు, ఇక్కడ ఈ విజయ నిర్మల గారి కేసులో అండి సుప్రీంకోర్టు లేటెస్ట్ జడ్జిమెంట్ ప్రకారము మేజర్ అయినా సరే, మనకి ఇండియన్ మెజారిటీ యాక్ట్ 1875 మెజారిటీ యాక్ట్ వచ్చింది, 18 years దాటిన వాళ్ళందరూ మేజర్స్ అని చెప్పి. అయినప్పటికీ కూడా పిల్లలు చదువుకుంటున్న పక్షంలో మేజర్ అయినా సరే వాళ్ళ పెళ్లి అయ్యే వరకు కూడా వాళ్ళు మెయింటెనెన్స్ పొందడానికి అర్హులు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందండి ఒకటి. దాని ప్రకారం విజయ నిర్మల గారు మీరు మీ భర్త వేశారు, తీసేశారు, మీరు కూడా ఒక పిటిషన్ వేయండి కోర్టులో. ఏంటంటే అమ్మాయి ఇంకా చదువుకుంటుంది, చదువు పూర్తి కాలేదు, మ్యారేజ్ కాలేదు కాబట్టి మేజర్ అయినా సరే ఆ అమ్మాయి ఒక మ్యారేజ్ అయ్యే వరకు కూడా ఆమె తండ్రి దగ్గర నుంచి మెయింటెనెన్స్ పొందే హక్కు కలిగి ఉంటారు వారు. కాబట్టి మీరు ఆయన వేశారు కాబట్టి పిటిషన్ తీసేశారని మీరు కామ్గా ఊరుకోకుండా మీరు మళ్ళీ ఒక లాయర్ గారిని అప్రోచ్ అయ్యి మీరు ఇంకొక పిటిషన్ వేయండి. మీ భర్త గారు వేసిన పిటిషన్ మీద ఆ ఆర్డర్కి మీరు సంతృప్తి చెందకపోతే ఆ ఆర్డర్ మీద మీరు అప్పీల్కి వేసుకోవచ్చు అండి, అవకాశం ఉంటుంది. మరొక కాల్ తీసుకుందండి, గుంటూరు నుంచి ఉషారాణి గారు. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అమ్మ, చెప్పండి. నేను గుంటూరు నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, మా పాప విషయం అయి మాట్లాడదామని చేస్తున్నాను. చెప్పండి అమ్మా. పాపకి 21లో మ్యారేజ్ అయిందండి. 21లో మ్యారేజ్ అయిన ఒక 5 monthsకే అబ్బాయికి అంటే ఏదో నాకు కాళ్ళు ఒక్కలేదు, నడుము ఒక్కలేదు, ఇంట్లో పని చేయలేదు, నాకు గొడవ పెట్టి అమ్మాయిని బాగా అంటే మానసికంగా, శారీరకంగా కాకుండా మానసికంగా బాగా హింసించేవాడు. అందుకని ఆ డిప్రెషన్ లోనే కొంచెం సూసైడ్ అటెంప్ట్ కూడా చేసింది. ఓకే. అప్పటికే మ్యారేజ్ అయిన 1 month కన్సీవ్ అయింది. అప్పటికి 6 months సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు ఇంకా మీ అమ్మాయి ఇట్లా మందు తాగింది, వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పి ఇంకా మేము తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేసి అంతా మొత్తం క్లియర్ చేసి ఇచ్చాము. ఇంకా వాళ్ళు పోలీస్ స్టేషన్ కేసు అయి పెట్టమంటే 5 నెలలకే కేసు అయి పెడితే మళ్ళీ ఆ అబ్బాయి భవిష్యత్తు అని ఆలోచించి ఏం పెట్టలేదండి. అప్పుడు ఇంకా 5 నెలలకు హాస్పిటల్ తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయాడు. ఓకే. సరేలే అమ్మాయి డిప్రెషన్ లో కాకుండా ఇంకా నా దగ్గరే ఉంచుకున్నాం, డెలివరీ అయితే వస్తాను 2 రోజులు అయినాక వస్తాలేనని. ఇంకా అది ఆలోచించి ఆ పాప హై బీపీ తెచ్చుకుందండి. ఇంకా చనిపోయే స్టేజ్కి వచ్చింది. ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్తే అబార్షన్ చేసేయాలా లేకుంటే అమ్మాయి చనిపోతుంది అని అంటే కడుపులో ఉన్న బర్త్ని బిడ్డను ఎట్లా చేస్తామని మేము హైదరాబాద్ తీసుకెళ్ళాము. ఓకే. అక్కడ ఫెర్నాండెస్ హాస్పిటల్ తీసుకెళ్తే ఇంకా అప్పటికప్పుడే వాళ్ళు సిజేరియన్ చేసి బాబుని బయటకు తీసేసారండి. చిన్నగా అంత బాగున్న బాబు ఈ బీపీతో కలిసి. సరే, ఇప్పుడు సమస్య ఏంటో చెప్పండి అమ్మా. ఇప్పుడు ఏమైంది? ఆ బాబుని కూడా చూసుకోవట్లేదు, మీ అమ్మాయిని కూడా తీసుకెళ్లట్లేదు, అంతేనా? ఆ బాబుని చూసుకోలేదు, 9 నెలల వరకు చూసుకోలేదు. అర్థమైందమ్మా, అర్థమైంది. ఇప్పుడు ఏమనుకుంటున్నారు? మీ అమ్మాయి ఏమనుకుంటుంది, మీరేమనుకుంటున్నారు? అంటే మళ్ళీ ఇంకొక సమస్య అంటే 9 నెలల తర్వాత వచ్చి తీసుకెళ్లాడు. ఓకే. తీసుకెళ్లి ఒక 9 నెలలు ఉంచుకున్నాడు ఇంట్లో. మళ్ళీ కన్సీవ్ అయింది. 3 months ఉన్నప్పుడు తీసుకొచ్చి మళ్ళీ వదిలేసి వెళ్ళిపోయాడు. ఓకే. ఇంక ఇప్పుడు రావట్లేదు. బాబుకి 18 months, మళ్ళీ ఇంకొక బాబు పుట్టాడు 18 months. ఇప్పుడు తీసుకెళ్లట్లేదు వాళ్ళ ఇంటికి? అస్సలు వద్దు మాకు అని విడాకులు ఇచ్చేస్తాం అది ఇదని వేరే వాళ్ళ ద్వారా చెప్పిచ్చారండి. అంటే ఏ రీజన్ తో విడాకులు ఇస్తామంటున్నారమ్మా? ఆ అమ్మాయి ఇంట్లో పని చేయదు, నాకు అర్థమైంది. ఓకే. మీరు ఇప్పుడు ఏమన్నా కేసు వేశారా?
కేసు వేసామండి. కేసు వేస్తే ఇంకా సఖీలో పోయి మాట్లాడిస్తామంటే సఖీకి కూడా వాళ్ళు రాలా కేసు వేసినా కూడా. ఇప్పుడు కేసు అయితే నడుస్తుంది. మరి మనోవర్తి ఇద్దరు పిల్లల్ని సాగలేకుండా తను ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకుంటది. ఏం చేయాలని మాకు అర్థం కావట్లేదు. ఓకే, అర్థమైంది జడ్జ్ గారు. దానికోసం అని ఇద్దరు ఆ పెద్ద బాబుని బాగా డెలికేటెడ్. జడ్జ్ గారు చెప్తున్నారు, వినండి అమ్మా, వినండి. మీ పాపకు 21 సంవత్సరాలు ఉన్నప్పుడు మ్యారేజ్ జరిగింది, ఒక బాబు పుట్టాడు, తర్వాత ఇంకొక డెలివరీ అయింది, అంతే కదండి? ఇప్పుడు రెండో డెలివరీ అయినాక ఎంత కాలంగా వీళ్ళు వేరుగా ఉంటున్నారండి భర్తతో? అసలు 3rd month కన్సీవ్ అవగానే ఇంకా నాకొద్దు. ఎన్ని నెలలు అయిందమ్మా ఇప్పుడు విడిగా ఉండబట్టి? ఎన్ని నెలలు అయింది? సంవత్సరం, 18 నెలలు. మీ పాపకు ఒకవేళ కాపురం రావాలి, కాపురం కలిసి కాపురం చేయాలనే ఉద్దేశం ఉంటే మీ భర్తకి రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అని సెక్షన్ 9 హిందూ వివాహ చట్టం ప్రకారం ఒక పిటిషన్ వేయొచ్చండి. మీరు ఒక కేసు పెట్టామన్నారు, అది ఎటువంటి కేసు ఏమైనా మీకు ఐడియా ఉందండి? ఏం కేసు వేశారనేది? ఒకవేళ కాపురానికి రావాల్సిందిగా భర్త సో డీవీసీ వేసేదంటున్నారు కాబట్టి ఆ డీవీసీలోనే మెయింటెనెన్స్ గ్రాంట్ చేయమని చెప్పి ఒక పిటిషన్ వేసుకోవచ్చండి. దాంట్లో పిటిషన్ తనకు తనతో పాటు పిల్లలు కూడా వాళ్ళ భరణం కోసం పిటిషన్ వేసుకునే అవకాశం ఉంటుంది. కోర్టు వారికి వీరు 18 నెలలుగా ఎటువంటి కారణం లేకుండా తనకు నెగ్లెక్ట్ చేస్తున్నాడని చెప్పి చూపించగలిగితే భరణం పొందే అవకాశం ఉంటుందండి డీవీసీలో. అంటే మళ్ళీ ఒక విషయం, మ్యారేజ్ చేసుకున్నాడని తెలుస్తుంది. మ్యారేజ్ చేసుకుంటే మీరు తగిన ఆధారాలు ఉంటే ఆ పిటిషన్ లో మీరు వేయొచ్చండి. మీ కూతురికి డైవర్స్ ఇవ్వకుండా ఇంకో వివాహం చేసుకుని ఉంటే అది మళ్ళీ బైగమి కిందికి వస్తుందండి. అది ఒక నేరం లాగా పరిగణించబడుతుంది. మెయింటెనెన్స్ గురించి సెక్షన్ 125 పార్ట్ సిఆర్పిసిలో కానీ 144 బిఎన్ఎస్ఎస్ లో కానీ, అదేవిధంగా ఇప్పుడు డీవీసీ కేసు పెండింగ్ ఉంటున్నారు కాబట్టి అందులో కూడా మీరు పిటిషన్ వేసి భరణం పొందే అవకాశం ఉంటుంది మీ కూతురికి, అదేవిధంగా పిల్లలకు కూడా. నారాయణ గారు కొత్తగూడెం నుంచి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. మా తల్లిదండ్రుల ఇరువురికి మేము 3 సంతానం అండి. ఓకే. అన్నయ్య, నేను, చెల్లి అండి. అయితే నాన్నగారు లాస్ట్ ఇయర్ చనిపోయారండి, 1 year దాటింది. రీసెంట్ గా మా అమ్మగారు ఆర్డీఓ దగ్గర సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద మెయింటెనెన్స్ కేసు వేశారు మేడం, ఇద్దరి మీద, మా అన్నయ్య మీద, నా మీద. అయితే మేడం ఇప్పుడు మా అమ్మగారు భూమి కావాలని అడిగారండి. భూమి అను 10,000 రూపాయలు మెయింటెనెన్స్ కావాలని అడిగారు మేడం. ఓకే. అయితే ఒక వాయిదా అయింది మేడం. ఇప్పుడు అంటే అది మా తాతగారు మాకు 1999లో వీలునామా కాకుండా మామూలుగా ఆయన హక్కులు మాకు రాసి ఇచ్చారండి భూమి. ఓకే. ఇప్పుడు అంటే మా అమ్మగారు నా దగ్గరే ఉంటున్నారండి. అయితే మేడం ఇప్పుడు మా అమ్మగారు మళ్ళీ లాయర్ని పెట్టుకోవాలంటారా మేడం? మీ అమ్మగారిని మీరు చూసుకోవట్లేదా అండి? చూసుకుంటున్నాం మేడం, అన్నయ్య చూసుకోవట్లేదు. మీ అన్నయ్య మీద కేసు వేయాలనుకుంటున్నారు, అంతేనా? వేసామండి, సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కింద ఇద్దరికి నోటీసులు పంపించారు, అన్నయ్యకి నాకు. అయితే మేడం ఇప్పుడు మళ్ళీ మా అమ్మగారు మళ్ళీ లాయర్ ని ఏమైనా పెట్టుకోవాలి ఆర్డీఓ గారి దగ్గర అని అడుగుతున్నాను. ఓకే, విజయభాస్కర్ రెడ్డి గారు. ఇక్కడ మీరు మొత్తం 3 అన్నారు కదండి పిల్లలు? అవును మేడం. మరి 3 అయితే ఇద్దరికి ఎందుకు ఇచ్చారు నోటీసులు? 3వ అతను కూడా ఇవ్వాలి కదా? చెల్లి అయితే సార్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ లోపల ఆడపిల్లలు మగపిల్లలు అందరూ సమానమేనండి, అందరు కూడా. అయితే సార్ అంటే దాంట్లో కంప్లైంట్ లో 3 సంతానం అని మెన్షన్ చేశాం సార్. ఓకే, చేసింది మా అమ్మగారు. ఓకే. అయితే చెల్లి అయితే భర్త కూడా వదిలేశాడండి. ఓకే, ఓకే. చెల్లి భర్త వదిలేస్తే నా దగ్గరే ఉంటుంది సార్. ఓకే, ఇప్పుడు ఒకటండి, మీరు లాయర్ని పెట్టుకోవాలా పెట్టుకోకూడదు అనేది కదా మీ సమస్య. ఈ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007లో వచ్చిందండి, దాని లోపల లాయర్ గారికి ఎటువంటి ప్రొవిజన్ లేదండి, లాయర్ గారు అవసరం లేదు. మీ కేసు మీరే వాదించుకోవచ్చు, ఆమె వెళ్ళి ఆమె డైరెక్ట్ గా ఆమె సమస్యలను కూడా చెప్పుకోవచ్చు. వితిన్ 60 days లోపల ఆ పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఆర్డీఓ గారి పైన ఉంటుంది. దానికి తగిన ఆదేశాలు కూడా ఇమీడియట్ గా పాస్ చేస్తారు. చెప్పండి. ఇప్పుడు భూమి అనేది మా తాతగారు మాకు రాశారు కాబట్టి ఇప్పుడు భూమి అడిగితే ఇవ్వటానికి ఆమెకి రైట్స్ ఉన్నాయా సార్? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మీ తాతగారు బతికే ఉన్నారా ఇంకా?
ఇప్పుడు చనిపోయారు సార్, మీ తాతగారు 2004లో చనిపోయారు. ఇప్పుడు ఆ భూమి ఎవరి పేరు మీద ఉంది? మీ తాతగారు చనిపోయారు, మీ నాన్నగారు సార్ మాకు అంటే మా తాతగారు బతికున్నప్పుడు మన వాళ్ళకి రాశారు సార్. మన వాళ్ళకి అంటే మీకు రాశారు, మీ అన్నయ్యకి రాశారు. అవును సార్, అవును. మరి రాసి వీలునామా కాదు సార్, మామూలుగా ఆయన బదిలీ చేశారు అంటే గిఫ్ట్ డీడ్ చేశారు. అవును సార్, అంటే బదిలీ చేశారు సార్. అంటే బదిలీ అంటే గిఫ్టే కదండి. బతుకున్నప్పుడే చేశారు సార్. అదే అదే గిఫ్ట్ చేశారు. గిఫ్ట్ చేసి అది రిజిస్టర్ చేశారు. అది రిజిస్ట్రేషన్ కాదు సార్, ఇక్కడ రిజిస్ట్రేషన్ ఏం లేదు సార్. ఇక్కడ అంటే పార్టీషన్ చేశారు. అంటే పార్టీ అంటే మీకు ఆయన ఇచ్చారు. అంటే మొత్తం ఇచ్చేసారు సార్, మొత్తం మాకు రాసి ఇచ్చేసారు. అంటే మొత్తం అంటే ఇప్పుడు మీకు మీ బ్రదర్ కి ఇద్దరికి కూడా సమానంగా ఇచ్చేసారు. మీ తాతగారు ఇచ్చేసారు. ఆయన ఏం ఉంచుకోకుండా ఇచ్చేసారు మీకు, అంతే కదా? అంటే ఇల్లును వేరేది ఉంది సార్, వేరే పొలం ఉంది. అది కాకుండా మాకు ఈ వేరే పొలాన్ని రాశారు సార్, శీర్షకం. అంటే ఇప్పుడు మీ తాతగారి పేరు మీద ఏమన్నా ఉందా ల్యాండ్? ఏం లేదు సార్, అది మా తాతగారు చనిపోయారు. ఇప్పుడు 2004లో చనిపోయారు. మీ తాతగారి పేరు మీద ఏం లేదు, మీ నాన్నగారి పేరు మీద ఏం లేదు. ఇప్పుడు మరి ఇప్పుడు ఆమె ఎవరి భూమి అడుగుతున్నారు దీని లోపల? ఇద్దరిది సార్. ఇద్దరు భూమి ఆమెకు కావాలంటున్నారా మొత్తము? అవును సార్. అయితే సార్ మా అమ్మగారు పుట్టింటి ఆస్తి కూడా అమ్ముకొని వచ్చి మాకే ఇచ్చింది సార్. మాకు అప్పటికే మాకు 25 ఎకరాలు పట్టా ఉంది సార్, మా తాతగారు రాసింది. ఓకే. అయితే మా అమ్మగారు నేను చనిపోయేదాకా నేను అమ్ముకోనంటే అప్పుడు మాకు అవసరం ఉండి మా కుటుంబం అవసరం ఉండి మేము అమ్మాం సార్ అప్పుడు. ఓకే. ఇప్పుడు మా అమ్మగారు అంటే నేనైతే విల్లింగ్ గా ఉన్నా సార్ ఇవ్వడానికి అమ్మగారికి. ఓకే. అయితే అన్నయ్య విల్లింగ్ గా లేడు. ఇక్కడ ఒకటండి ఏంటంటే మీ అమ్మగారి పేరు మీద ఆస్తి ఉండి ఆమె గనక మీకు గిఫ్ట్ చేసిన పక్షం లోపల అది మళ్ళీ తీసుకునే హక్కు వారు కలిగి ఉంటారు. కానీ అక్కడ మీకు మీ అమ్మగారి నుంచి రాలేదు కదా, మీ తాతగారి నుంచి వచ్చింది కదా. కాబట్టి భూమిని అడిగే హక్కు ఆమె ఈ చట్ట ప్రకారం కలిగి లేరు. కానీ ఆమె అడగచ్చు, ఆమె అడగటంలో తప్పులేదు. అయితే ఆర్డీఓ గారు ఆయన డెసిషన్ తీసుకుంటారు, ఏం డెసిషన్ తీసుకుంటారు అనేది ఆయన చట్ట ప్రకారం ఆయన వెళ్తారు. కానీ ఈ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 ప్రకారము వారు కనుక గిఫ్ట్ చేసిన పక్షంలో మీకు ఆ గిఫ్ట్ డీడ్లో కూడా మెన్షన్ చేయాలి. నన్ను కనుక సరిగా చూసుకోకపోతే మళ్ళీ నేను వాపస్ తీసుకుంటానని మెన్షన్ చేసిన పక్షంలోనే అది తిరిగి మళ్ళీ వాళ్ళకి చెందుతుంది అనమాట, ఎవరికి వారికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒక చిన్న పాయింట్, ఆవిడ పుట్టింటి నుంచి వచ్చిన స్త్రీధనాన్ని వీళ్ళ అవసరాల కోసం వాడుకున్నారు. అప్పుడు ఇక్కడ ఇంకో పాయింట్ అండి, మన యాంకర్ గారు చెప్తున్నట్టు ఇప్పుడు ఇక్కడ మీ మదర్ ఎప్పుడు ఇచ్చారు మీకు అది గిఫ్ట్ డీడ్? అది స్త్రీధనం ఎప్పుడు ఇవ్వలేదు సార్. ఆమె అమ్మి మా అవసరాలకి అప్పుడు మేము ఉపయోగించుకున్నాం సార్. అంటే ఏది మాకు భూమి ఇచ్చారా, అప్పుడు బంగారం ఇచ్చారా, ఏమి ఇచ్చారు వాళ్ళు? మీ ఆమె చేత మేము అమ్మిచ్చాం సార్ వేరే వాళ్ళకి. అంటే భూమి అమ్మిచ్చారు? భూమి స్థలం అమ్మిచ్చాం సార్. ఎంతకాలం అయింది అది అమ్మించి? అమ్మి కూడా 2008లో సార్. 2008లో అమ్మారు. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇంకా అప్పుడు అమ్మినప్పుడు కొంత ధనం వచ్చింది, ఆ ధనాన్ని ఇప్పుడు మళ్ళీ కావాలంటారా? ఇప్పుడు ఆ ధనం నుంచి ఏం ఆ ధనం ఖర్చులకు అయిపోయిందా లేదా కొన్నారా? సార్ అప్పుడే మా కింద మేము ఖర్చు పెట్టుకున్నాం సార్. అప్పుడు ఖర్చు పెట్టుకున్నారు కాబట్టి ఆమెకి ఆ స్త్రీధనం అమ్మి మీకోసం ఖర్చు పెట్టారు కాబట్టి మీ యొక్క స్వప్రయోజనాలకు ఇచ్చేసారు కాబట్టి ఆమె అడగటంలో తప్పులేదు, ఆమె అడగచ్చు. అది కనుక ఆమె నిరూపణ చేసిన పక్షంలో ఆర్డీఓ గారి ముందు ఆయన మీకు ఆమెకి అంటే మొత్తం ఇవ్వకపోవచ్చు, కొంత పాస్ చేయమని అడగచ్చు. ఆమె కూడా రైట్ ఉంటుంది కదా, స్త్రీధనం కదా అది. ఆమె ఉన్నంతకాలం అది అనుభవించే హక్కు వారికి తల్లిదండ్రులు ఆమెకి ఇచ్చారు కదా. కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి ప్రభాకర్ రావు గారు. హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. ఇప్పుడు నా డాటర్ కు మా మ్యారేజ్ అయ్యి ఇప్పటికి 17 years మేడం. ఓకే. 6 పిల్లలు, 2 పిల్లలు వాళ్ళకు. వాళ్ళిద్దరు ఎంప్లాయీస్ అట్ చెన్నైలో ఉంటున్నారు. ఈ 16 ఏళ్ల నుంచి వాళ్ళ ఫాదర్ అంటే మా వియ్యంకుడు వాళ్ళు కూడా ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటారు. వాళ్ళకి 16 సంవత్సరాల్లో మా డాటర్ ఎంత ఖర్చు పెడుతున్నావు ఏం కదా అని కూడా ఇప్పుడు దాకా ₹1 అడగలేదు. మొత్తం టోటల్ గా వాళ్ళు పెట్టుకుంటూ పోతున్నాడు. పెట్టుకుంటూ పోతుంటే మొత్తం టోటల్ గా ఎంత అయిందంటే ఇన్సూరెన్స్ కట్టి వాళ్ళకి ఏమైనా మెడికల్ అవి సర్వీసెస్ కూడా చేసుకుంటూ వస్తున్నారు ఎప్పటికప్పుడు. ఈ విషయం ఏది కూడా మాకు చెప్పటం లేదు, ఒక్క విషయం కూడా. ఇప్పుడు పరిస్థితి అంటే 16 ఏళ్ళ పిల్లలు పెద్దగా అయ్యారు. కనీసం ఇప్పటికన్నా లెక్కలు చెప్పంటే ₹1 కూడా చెప్పడం, ₹1 కూడా ఇవ్వటం లేదు. పిల్లల దాకా చాక్లెట్ కొనే పరిస్థితి లేదు. ఎందుకు వచ్చిందంటే అవి ఎంత వరకు వచ్చినాయంటే అప్పులు చేసి, బ్యాంకుల్లో అప్పులు చేసేసి, ఇష్టం వచ్చే ఫైనాన్స్ కంపెనీ అప్పులు చేసి వాళ్ళకు కట్టడం మొదలు పెట్టాడు. ఆఖరి అవి కూడా తట్టుకోలేక బెట్టింగ్ యాప్ లో 60 లక్షలు పోగొట్టేశాడు మేడం. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆమెకు పిల్లలకు చాక్లెట్ కొనే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఉంది. ఈమె కూడా ఎంప్లాయ్ కాబట్టి సర్వే అవుతున్నారు. పిల్లల భవిష్యత్తు మీద మాకు నిద్రపోకుండా చేసేసాడు టోటల్ గా. వాళ్ళు మౌలాలీలు ఉంటారు. ఆయన పేరు రవి బ్రహ్మాండి. వాళ్ళు కౌన్సిల్ వినాలని చెప్తున్నా, వాళ్ళు వింటే మంచిది. వాళ్ళు ఏమాత్రము
అసలు ఎన్ని లక్షలు స్క్వీజ్ చేసేసారంటే ఎప్పటికప్పుడు మొత్తం అతను 1,00,000 జీతం వస్తే మొత్తం చేసేసి జీరో చేసేసేవడం వల్ల ఆయన అప్పుల పాలైపోయి వాటి కవర్ చేసుకునే బెట్టింగ్ యాప్ లోకి వచ్చేసాడు. నేను ఏం చేయాలని చెప్పలేని పరిస్థితికి ఏర్పడింది. అట్లా ఉంది మేడం. మీ అల్లుడు గారితో మీరు మాట్లాడారండి ఎప్పుడైనా? మేడం మీ అల్లుడు గారితో మీరు ఎప్పుడైనా మాట్లాడారా? మాట్లాడడం జరిగింది. మాట్లాడడం మేడం తల్లిదండ్రులు నెత్తి మీద పెట్టుకొని చూడొచ్చు. వాళ్ళు ఓల్డ్ నా ఏజ్ 74 years నాకు. ఆయన కూడా అంతే వాళ్ళకు కూడా. ఓకే అండి, మీ సమస్య అర్థమైంది. విజయభాస్కర్ రెడ్డి గారు ఆర్డీలు కట్టుకొని బంగారం పక్కన పెట్టేసుకున్నారు. ప్రభాకర్ గారు వినండి. ఇక్కడ మీ అమ్మాయి జాబ్ చేస్తుంది, మీ అమ్మాయికి 2 పిల్లలు అన్నారు కదా. అవును సార్. ఇప్పుడు మీ అల్లుడి గారు జాబ్ చేసినా చేయకపోయినా మీ అమ్మాయి గారికి పూర్తి హక్కు కలిగి ఉన్నారు మెయింటెనెన్స్ అడగడానికి. కాబట్టి వారు కలిసి ఉన్నా సరే, ఒకటే ఇంట్లో ఉన్నా సరే ఆయనకి మెయింటెనెన్స్ కోసం కేసు వేయవచ్చు. మీ అమ్మాయి కేసు వేయమని ఆయన ఎట్లా, ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆయన ఒక రక్తాన్ని అమ్మైనా సరే లేకపోతే రిక్షా లాగైనా సరే మెయింటెనెన్స్ కట్టాల్సిందే అని చెప్పి ఒకనొక కేసులో చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన ఏం చేస్తారో మనకు అనవసరం. మీ అల్లుడి గారి మీద మెయింటెనెన్స్ కేసు వేయమనండి. ఇందాక జడ్జి గారు చెప్పినట్టుగా 125 CRPC దాని ప్రకారం, అదర్వైజ్ BNSS 144 సెక్షన్ ప్రకారం ఏమనండి. అది సామాజిక చట్టం కాబట్టి అందరికీ వర్తిస్తుంది. దాని ప్రకారం ఖచ్చితంగా రిలీఫ్ వస్తుంది. ఖచ్చితంగా మీ అల్లుడి గారు ఇప్పుడు జాబ్ చేసి ఏదో రకంగా తిప్పలు పడి వాళ్ళకి మెయింటెనెన్స్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. మీ 2 మనవరాళ్ళకి, మీ అమ్మాయికి, ముగ్గురికి ఇవ్వాలి. ఆమె జాబ్ చేసినా సరే ఆ అమౌంట్ సరిపోవట్లేదని చెప్పి మళ్ళీ వేయండి కేసు. ఆమె మళ్ళీ ఎంతైతే ఆమె కావాలంటున్నారో ఆమె ఖర్చులన్నీ పోగా ఆ అమౌంట్ మీ అల్లుడి గారి దగ్గర నుంచి మీ అమ్మాయి గారికి ఇప్పించాల్సిన బాధ్యత కోర్టు వరకు ఉంటుంది. ఆ విధంగా పిటిషన్ ఏమని చెప్పండి. ఓకే జడ్జి గారు, విడాకులు తీసుకోకుండా మనోవర్తి పొందొచ్చు అంటారా? ఎస్, పొందొచ్చు. అంటే మనోవర్తి కోసం విడాకులు తీసుకొని ఉన్న వాళ్ళే అర్హులు అనేటిది ఏమి లేదండి. సో ఎవరైతే మనస్పర్ధలు ఉండి వేరుగా ఉంటున్నారో అటువంటి క్రమంలో కూడా తను వేరుగా ఉంటున్నప్పుడు తన పోషణకు తనకు ఆదాయ వనరులు లేనప్పుడు తనకు తాను పోషించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, అదేవిధంగా భర్త కూడా తనకు పోషించే స్థితి ఉన్నప్పుడు తను విడాకులతో సంబంధం లేకుండా మనోవర్తి పొందొచ్చు అండి. ఓకే, అలాగే అంటే భరణం ఇవ్వలేదు అనుకోండి, ఆ పరిస్థితుల్లో ఏం చేయొచ్చు అంటారు? సాధారణంగా మనకు భరణం అనేది కోర్టు వారు గ్రాంట్ చేసిన తర్వాత ఎవరైతే భర్త ఉంటే భర్త ఎంతైతే మెయింటెనెన్స్ గ్రాంట్ అయిందో ఆ మెయింటెనెన్స్ కట్టే బాధ్యత ఉంటుంది. ఒకవేళ అతను కట్టని పక్షాన మనం ఎన్ఫోర్స్మెంట్ కోసం పిటిషన్ వేసుకోవచ్చు అండి. ఎప్పుడైతే అతను డిఫాల్ట్ అవుతాడో 125 CRPC ప్రకారం డిఫాల్ట్ అయిన 1 year లోపు, ఏ రోజైతే డిఫాల్ట్ అవుతారో ఆ రోజు నుంచి 1 year లోపు తను కోర్టు వారు అవార్డు చేసినటువంటి మెయింటెనెన్స్ కట్టడం లేదని చెప్పి కోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు. వేసినప్పుడు మనకు జస్ట్ 125 CRPCలో వచ్చి ఎవరైతే మనం సాధారణ క్రిమినల్ కేసెస్లో ఫైన్ వేస్తే ఫైన్ కట్టకపోతే ఏ విధంగా అయితే శిక్ష వేస్తామో అదే విధంగా ఇక్కడ కూడా డిఫాల్ట్ అయినప్పుడు తనకు వారెంట్ ఇష్యూ చేసి ఒక 1 month వరకు అతనికి జైలుకి పంపించే అవకాశం ఉంటుందండి డిఫాల్ట్ అవుట్. ఓకే, మరి కాల్ తీసుకుందాం అండి. వెంకటయ్య గారు మహబూబ్ నగర్ నుంచి. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. మా అక్క కొడుకు. చెప్పండి వినిపిస్తోంది మేడం. మా అక్క కొడుకు 2013-14 వివాహం అయింది మేడం. ఓకే, అయింది. 2 బాబులు ఉంటే, ఒక బాబు చనిపోయాడు, ఒక బాబు ఉండడు. వాళ్ళు ఏం చేసిండ్రు అంటే 4 సంవత్సరాల కింద మేడం, 4-5 సంవత్సరాల కింద అక్కడనే అంటే ఆయనకు 2 బిడ్డలు. పెద్ద ఆయనకు ఈ అప్ప చేసుకున్నాడు, చిన్న ఆయన మ్యారేజ్ కు రమ్మని చెప్పిండ్రు. అయినా కరోనాలో ఈయన అక్కడనే పోయి ఉన్నాడు. ఉన్నాక జర ఈయనకు నచ్చక మళ్ళా మా దగ్గరికి ఇక్కడనే మా ఇంటి కాడికి వచ్చిండు. వచ్చినాక ఏమైందంటే, అరే అమ్మాయిని చిన్న పాప భార్య పెళ్లి అప్పుడు అమ్మాయిని దొరకపోయిండ్రు. దొరకపోతే అమ్మ తొలకపోండి మళ్ళీ తోలియండి అని చెప్పినాము. లేదు, నువ్వు ఇక్కడనే రావాలి, మా అమ్మకి ఎవ్వరు లేరు, ఇక్కడ వస్తేనే నేను వస్తా అని పంచాయతీ కూడా మా దైవమూలం తీసుకుపోయినాం, అందరిని తీసుకుపోయినాం, పంచాయతీ చేసిండ్రు, అంత చేసిండ్రు. అయినా నా బిడ్డ నా పిల్లలు చూసుకొని ఇక్కడనే ఉంటది, ఒక బాబు ఉండదు కదా, నువ్వు ఏమన్నా చేసుకోవాలని మా కులస్తుల్ని కానీ ఎవరిని కానీ బెదిరించి ఇక వాళ్ళు స్టేషన్ పోయినారు. స్టేషన్ కాదు, లేదు మీరు కోర్టుకు పోయి చూసుకోండి అంటే మేము కోర్టుకు పోయినాము. ఆయన నోటీసులు తీసుకోలేదు, రాలేదు, విడాకులు అయ్యింది. ఇప్పుడు సమస్య ఏమొచ్చింది? మీ అమ్మాయిని అక్కడికి పంపించమంటున్నారు, మీరు పంపించనంటున్నారు, అంతేనా అండి?
లేదు వాళ్ళు బాధ ఇక్కడనే ఆయన ఇక్కడనే రావాలంటుండ్రు. లేదు విడాకులు కోర్టు దగ్గర వచ్చింది మేడం. అంటే ఈయన ఒక్కరు విడాకులు తెచ్చుకున్నారు. విడాకులు తీసుకున్నారా? విడాకులు వచ్చినాయి మేడం, అది నోటీసులు తీసుకోలే. విడాకులు తీసుకున్నారు కదా ఇప్పుడు, అంటే ఎక్స్పర్టీ డిగ్రీ. ఓకే మేడం సమస్య ఏంటంటే వేరే దగ్గరకు పోతే వాళ్ళు అక్కడ ఫోన్లు చేసి లేదు ఇక్కడ పిల్లలు ఉన్నారు మీరు సంబంధాలు ఎందుకు ఇస్తారు అంటే మా అక్క కొడుకు తల్లి లేదు తండ్రి లేడు, తండ్రి ఉన్నా ఇంకో పెళ్లి చేసుకున్నారు, మా అక్క చనిపోయినాక మేము దాచినాము మేము పెళ్లి చేసినాము. ఓకే ఇదంతా వదిలేసేయండి, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ గురించి చెప్పండి, భార్యాభర్తల గురించి చెప్పండి, మిగతా అన్ని వదిలేసేయండి. ఇప్పుడు ఏంటి సమస్య ఏంటో చెప్పండి. ఇంకో దగ్గరకు పోతే అసలు సంబంధం పోతే వాళ్ళు ఫోన్లు చేసి చెప్తున్నారు అసలు ఇవ్వకండి వాళ్ళు అట్లే పోవాలి అట్లే ఉండాలి ఇక పిల్లలు ఉండదు 8 దినాలకైనా మేము పోతామని సంబంధాలు దొరకకుండా చేస్తుంది కదా. ఓకే విజయభాస్కర్ రెడ్డి గారు. ఇక్కడ వెంకటయ్య గారు చూడండి, ఇప్పుడు మెయింటెనెన్స్ గురించి కదా, ఇప్పుడు అమ్మాయికి మెయింటెనెన్స్ తండ్రి దగ్గర నుంచి కావాలా ఎట్లా, మీకు మీ అసలు మెయిన్ ఇది అర్థం కాలేదు. డైవర్స్ ఆల్రెడీ ఇప్పుడు డైవర్స్ అయిపోయింది, అతనికి వేరే సంబంధాలు చూస్తున్నారు అంతే కదండి. చూస్తుంటే అసలు ఆయన పడనీయకుండా అయింది మేడం. ఇప్పుడు అంటే అట్లా కదా, ఇప్పుడు అసలు మీ రిలీఫ్ ఏంటి, మీరు ప్రేయర్ ఏంటి, మీరు దేని గురించి అడుగుతున్నారు అంటే వాళ్ళ అల్లుడు ఇక్కడికి వీళ్ళింటికి రావాలి అదే ఆయన. ఇప్పుడు అంటే మీ అల్లుడు మీ ఇంటి అట్లా కాదండి, మీ అల్లుడు మీ ఇంటికి వస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా? కాదు మేడం, కాదు సార్ అది కాదు. మా అల్లుడు అంటే మా అక్క కొడుకు. అవునండి, మీ అక్క కొడుకుకి ఇప్పుడు ఆయనకి ఏం సమస్య వచ్చింది? విడాకులు తీసుకున్నాక కూడా ఇంకో పెళ్లి చేసుకోకుండా వాళ్ళు అడ్డం వేస్తుంది కదా. అవును ఇప్పుడు ఒకటండి, వేరే పెళ్లి చేసుకోకుండా అడ్డం వేయడానికి వాళ్ళకి ఎటువంటి హక్కు లేదండి. బాబున్నారు, బాబు రేపు ఎప్పుడైనా బాబు అక్కడనే పోతారు మీరు ఎందుకు ఇస్తారు అని. ఇప్పుడు అట్లా కాదండి, ఇప్పుడు మీ అక్క కొడుకు విడాకులు అయిపోయాయి ఇంకో పెళ్లి చేయాలి, వాళ్ళు ఆల్రెడీ ఎవరైతే విడాకులు తీసుకున్నారో వాళ్ళు అడ్డం పెడుతున్నారు అంటున్నారు కదా. వాళ్ళు అడ్డం పెడుతున్నప్పుడు విడాకులు అంటే దాని అర్థం ఏంటి? విడాకులు అయిపోయిన తర్వాత ఎవరు బతుకు వాళ్ళు బతుకుతారు హ్యాపీగా, వాళ్ళకి ఆమెకి ఇష్టం వచ్చినట్టుగా ఆమె బతుకుతుంది, ఈయనకి ఇష్టం వచ్చినట్టుగా ఈయన బతుకుతారు. కాబట్టి ఒకళ్ళకొకళ్ళు అబ్జెక్షన్ పెట్టడానికి లేదు. అలా కనుక అబ్జెక్షన్ పెట్టి వాళ్ళ మీద ఇది చేసి వాళ్ళు పరువు నష్టం దావా వేయచ్చు, క్రిమినల్ కేసులు పెట్టచ్చు. కాబట్టి వాళ్ళ జీవితంలో మళ్ళీ ఎంటర్ అవ్వడానికి వీళ్ళకి ఎటువంటి హక్కు కానీ ఆస్కారం కానీ లేదు. కాకపోతే కనుక ఇద్దరు కనుక మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటే ఏదైతే డైవర్స్ అయిందో ఆ డైవర్స్ ఆర్డర్ని క్యాన్సిల్ చేయించుకొని మళ్ళీ వాళ్ళే పెళ్లి చేసుకోవచ్చు. రీయూనియన్ కింద పిటిషన్ వేయాల్సి ఉంటుంది తప్పించి వాళ్ళు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను నా ఇష్ట ప్రకారము డైవర్స్ అయిపోయింది కాబట్టి అని అంటే వాళ్ళు వచ్చి ఇంటర్ఫియర్ కావడానికి ఎటువంటి అధికారం లేదు వారికి. అలాగే వారు కూడా ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, అప్పుడు వీళ్ళు వెళ్ళి వాళ్ళ దాంట్లో ఇంటర్ఫియర్ అవడానికి అవకాశం లేదు. మరో కాల్ తీసుకుందామండి హనుమకొండ నుంచి. హలో హలో మేడం నమస్తే అండి, చెప్పండి. ఇక్కడ మా పాప చాలా 2015లో పెళ్ళయిందండి. ఓకే అయితే ఇంతవరకు పెళ్ళైన వరకు లవ్ మ్యారేజ్ కాబట్టి మేము వద్దు అని అన్నాము. అంటే వాళ్ళు వెంబడి పడి పెళ్లి చేసుకుంటాం అన్నారు. మొదటిసారి నాకు కోపం వచ్చి ఒక మాట బూతు మాట అంటే తర్వాత కూడా వద్దు ఇంత చెడ్డ మాట్లాడినా కాబట్టి మా పాప వద్దు అని అంటే కూడా నేను అట్లా అన్నాను, నేను చేయను, మేము పెళ్లి చేసుకుంటాం అందరం కలిసి వచ్చి ఉంటాం కదా అని అన్నారు. అక్కడికి మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నాడు. 1 year తర్వాత 1.5 year దూరం పెట్టిన తర్వాత చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ మాటలే బయటికి తీస్తాడు, బయటికి తీసి మళ్ళీ తిడతాడు, బాగా అటాక్ చేస్తున్నాడండి. ఓకే ఇప్పుడు ఎక్కడ ఉందండి మీ అమ్మాయి? ఎక్కడ ఉంది ఇప్పుడు? ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారు. అబ్బాయి దగ్గర లేదు, మీ దగ్గర ఉందా? విడిగా ఉంటుందా అమ్మాయి? విడిగా అంటే ఇప్పుడు 2 నెలల దూరం ఉంటారు, కానీ ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఒకటే పిల్లలే కాకముందే అని. ఓకే ఇప్పుడు ఏమనుకుంటున్నారండి? మీ అమ్మాయి ఏమంటుంది? ఇప్పుడు డైవర్స్ కావాలని అనుకుంటాను. ఓకే జడ్జి గారు. ఎస్, మీ పాపకు అతనితో వివాహ సంబంధము కంటిన్యూ చేయాలనే ఉద్దేశం లేకపోతే తను వేధింపులకు గురి చేస్తున్నాడు అని చెప్పి క్రూవెల్టీ గ్రౌండ్ మీద తను డైవర్స్ కోసం మనకు హిందూ వివాహ చట్టం ప్రకారం డైవర్స్ పిటిషన్ వేసుకోవచ్చండి. కోర్టు వారు తన భర్త నిజంగా క్రూవెల్టీ చేశాడా అనేది చూసి ఒకవేళ తను వేధింపులకు గురి చేసినట్టు ప్రూవ్ అయితే డైవర్స్ గ్రాంట్ చేసే అవకాశం ఉంటుందండి. మ్యూచువల్ అంటే ఇరు పక్షాలు అంగీకరించి చేస్తే మ్యూచువల్ డైవర్స్ వేసుకోవడం అవకాశం ఉంటుందండి. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మనం మహిళలు మనోవర్తి న్యాయ సహాయం అంశంపై సలహాలు సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయసేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.